ఎక్కడున్నానో తెలుసా? ఆధునిక విద్యకు ఆధారశిలగా నిలిచినటువంటి బెంగళూరు సిటీకి వచ్చేసాను. సో బెంగళూరు సిటీ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఇక్కడ బిగ్ యూనివర్సిటీస్ తో పాటుగా ఐటీ హబ్ కి ప్రసిద్ధిగాంచినటువంటి సిటీ మన బెంగళూరు సిటీగా చెప్పుకోవచ్చు. ఆ బెంగళూరు సిటీలో ఉన్నటువంటి ప్రెసిడెన్సీ యూనివర్సిటీ దగ్గరకు వచ్చేసాం. దాదాపుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి 8,000 మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఈ యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత ఏంటో. సో లోపలికి వెళ్ళిపోదాం. మొత్తం క్యాంపస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. సో క్యాంపస్ లోని ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, సో ఫ్యాకల్టీ అనుభవజ్ఞులైనటువంటి ఏ ఫ్యాకల్టీస్ ఇక్కడ అందుబాటులో ఉన్నారు, సో ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ఈ విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో నీకు వివరించబోతున్నాను. ఈ యూనివర్సిటీ యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనందరికీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విసోర్స్ వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ అక్రమ్ గారు ఉన్నారు. సో అక్రమ్ గారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనం. హలో అక్రమ్ గారు. హలో మేడం. అసలు యూనివర్సిటీకి వస్తున్నాను, ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి వెళ్తున్నానా ఇంకెక్కడికి వెళ్తున్నాను అని అనిపించింది. అంత అద్భుతంగా ఉంది క్యాంపస్ అయితే, అల్టిమేట్ అని చెప్పొచ్చు. అసలు ఏంటి అసలు యూనివర్సిటీ, ఎన్ని ఎకరాల్లోని యూనివర్సిటీని నిర్మించారు, సో ఎలా ఉంటుంది ఇక్కడ? ప్రెసిడెన్సీ యూనివర్సిటీ ఏఐ యూనివర్సిటీ. ఏఐకి సంబంధించి అంటే పర్టికులర్గా కంప్యూటర్ సైన్స్లో కనుక చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి మనకి వేరియస్ కోర్సెస్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఉంది, డేటా సైన్స్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ ఉంది, అండ్ ఐఓటీ కానీ డెవాప్స్ కానీ ఇలాంటి వేరియస్ కోర్సుల్ని అందిస్తున్న యూనివర్సిటీ. ఇండియాలో ఉన్న యూనివర్సిటీలో నంబర్ 1 ఏ యూనివర్సిటీ. యూనివర్సిటీలోకి ఎంటర్ అవ్వగానే చూస్తుండగానే అర్థం అవుతుంది. 150 acres క్యాంపస్, 150 వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఎస్టాబ్లిష్ చేశారు. లష్ గ్రీన్ క్యాంపస్. ఎవరైతే యూనివర్సిటీకి వచ్చే స్టూడెంట్స్ ఫస్ట్ టైం వస్తారో వాళ్ళు యూనివర్సిటీస్ తో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లో లవ్ లో పడిపోతారు. నేను కూడా అసలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేశారు. అది కూడా మన సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, ద గ్లోబల్ ఐటీ సిటీ, బెంగళూరు హార్ట్ ఆఫ్ ద సిటీలో యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయింది. సో మన భారతదేశంలోనే అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాల్లో మనం చూసుకున్నట్లయితే ఇందులో ఒకటి వన్ ఆఫ్ ది సిటీ మనకి బెంగళూరు కనిపిస్తూ ఉంటుంది. ఐటీ అంటేనే గుర్తుకొచ్చేది బెంగళూరు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ లోనే సెకండ్ బిగ్గెస్ట్ ఐటీ సిటీ, గ్లోబల్ ఐటీ సిటీ బెంగళూరు సిటీ. బెంగళూరులో కనుక చూసుకుంటే 60,000 కంపెనీలు, లక్షల ఎంప్లాయీస్. మనకు ఒక సామెత ఉంటుంది, బెంగళూరులో ఒక రాయి ఇసిరి కొడితే ఖచ్చితంగా అది ఒక ఐటీ ఎంప్లాయీకే తగులుద్ది అని చెప్పి. ఇక్కడున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్ నుంచే స్టూడెంట్స్ ని తీసుకుంటారు. అండ్ బెంగళూరు ఎట్లాంటిగా మనకి ఒరిజినల్ గా చెప్పాలంటే మన వాతావరణం, మన ఫుడ్, మన కల్చర్. అనంతపూరు, కడప, చిత్తూరు, కర్నూలు వెరీ నియర్. 3 hours 4 hours. హైదరాబాద్ నుంచి ఈవినింగ్ ఎక్కితే మనం పొద్దున్న దిగుతాం. ఒరిజినల్ గా చూసుకుంటే మనం పక్క రాష్ట్రం వెళ్ళిన ఫీలింగ్ రాదు. అంటే ఈ క్యాంపస్ ఉన్న ఏరియా దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ అదంతా ఎలా ఉంది ఇప్పుడు? లైక్ ఇప్పుడు సో యలహంకలో, రాజన్గుంటలో మన యూనివర్సిటీ ఉంది. సో మన యూనివర్సిటీకి మన ఏదైతే ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి వచ్చే ఏ బస్ కానీ దిగిన వెంటనే ఎగ్జాక్ట్ గా 15 to 20 minutes లో క్యాంపస్కి వచ్చేస్తాం. ఎయిర్పోర్ట్ 20 minutes. ఏ యూనివర్సిటీ అని అనగానే మనకి ఏంటంటే కోర్స్ కరికులం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఎట్లా ఉంటుంది మరి ఇక్కడ కోర్స్ కరికులం అనేది? ప్రౌడ్లీ వీ కెన్ సే ఇండియాలో కోర్స్ కరికులం లో ఏఐలో మనమే నంబర్ 1. స్టూడెంట్స్ కి రెండే ఇంపార్టెంట్, టెక్నాలజీ, స్కిల్. ఇవి రెండు ఉన్నాయంటే వాళ్ళ లైఫ్ లో సెటిల్ అవుతారు. సో అందుకే ఏంటంటే టెక్నాలజీ, స్కిల్ అనేది డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో కోర్స్ కరికులం కనుక చూసుకుంటే వీళ్ళు ఒక సపరేట్ గా కమిటీని ఏర్పాటు చేశారు, అకాడమిక్ కమిటీ. ఈ అకాడమిక్ కమిటీలో ఐఐటీస్, ఎన్ఐటీస్, ఐఏఎస్సి బెంగళూరు అండ్ అదే విధంగా ఏంటంటే ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కి సంబంధించిన టాప్ ప్రొఫెసర్స్ ఇందులో మెంబర్స్ గా ఉంటారు. ఏదైతే మన కంప్యూటర్ సైన్స్ కరికులం ఉందో వరల్డ్ లోనే బెస్ట్ కరికులం అంటాను. స్టాన్ఫోర్డ్, హార్వర్డ్, జాన్ హాప్కిన్స్, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ USA, మన ఇండియన్ ఐఐటీస్ వీటి ద్వారా కరికులం ని తీసుకున్నారు. అవుట్డేటెడ్ కరికులం చదువుకుంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, బీటెక్ లో 70% వచ్చింది, 80% వచ్చి జాబులు వస్తలేవు. అట్లాంటి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కోడింగ్ చేయడం రాదు వాళ్ళకి, ఏఐకి సంబంధించిన నాలెడ్జ్ ఉండదు, ఇంగ్లీష్ స్కిల్స్ ఉండవు. వీటన్నిటిని గ్రో చేయాలి అంటే ఫస్ట్ కరికులం కావాలి. అడ్వాన్స్డ్ గా ఇప్పుడున్న జనరేషన్ కి, ఇప్పుడున్న దానికి, కాంపిటేటివ్ దానికి సెట్ అయ్యే విధంగా కరికులం ఉంది అంటే స్టూడెంట్ ఎంచక్కా చదువుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి అవకాశాలని అందిపుచ్చుకోవటానికి ఆ ఇండస్ట్రీ డిమాండ్స్ కి తగ్గట్టుగా ఈ స్టూడెంట్స్ ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ? Day 1 నుంచే కోడింగ్, Day 1 నుంచే పైథాన్, Day 1 నుంచే డీప్ లెర్నింగ్, Day 1 నుంచే మనకి జావా, ఒరాకిల్, ఫ్రంట్ ఎండ్ వీటికి సంబంధించిన ట్రైనింగ్, కోచింగ్ ఆన్ క్యాంపస్ అందిస్తున్నాం మనం. లేటెస్ట్ టెక్నాలజీ, ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, మనకి డెవాప్స్, ఐఓటీ ఇండస్ట్రీకి తగ్గట్టుగా వీళ్ళని రెడీ చేయడానికి మనం
క్యాంపస్ లోనే డైరెక్ట్ గా ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసాం. క్యాప్ జెమిని, గూగుల్ గానీ, సామ్సంగ్ ఏఐ సెంటర్ గానీ, టెక్ మహీంద్రా సెంటర్, ఇన్ఫోసిస్ కి సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ కూడా క్యాంపస్ లో ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి వరల్డ్ లోనే టాప్ కంపెనీ అయిన ఎన్విడియా అండ్ దాంతో పాటు డెల్, వీటి కాంబినేషన్ లో ఒక ఏఐ సెంటర్ ని మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసాం. సో ఈ ఏఐ సెంటర్ ద్వారా వీళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సర్టిఫికేషన్ కోర్సులు అందిస్తారు. అంటే గూగుల్ ఏఐ ద్వారా కూడా వీళ్ళకి ట్రైనింగ్ తో పాటు సర్టిఫికేషన్స్ కూడా ఇస్తారు అందులో కోర్సులో. బీటెక్ అనేది 160 క్రెడిట్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే 160 క్రెడిట్స్ బీటెక్ తో పాటు ఎక్స్ట్రాగా వీళ్ళు చదువుకొని ఎక్స్ట్రాగా సర్టిఫికేషన్స్ పొందుతారు. విక్రమ్ గారు, ఫైనల్ ఇయర్ మరి ప్రాజెక్ట్స్ అవి ఉంటాయి. ప్రాజెక్ట్స్ ని ఫినిష్ చేయడానికి కానివ్వండి, ఇంటర్న్షిప్స్ కానివ్వండి, ప్లేస్మెంట్స్ కోసం సో ఎటువంటి కంపెనీస్ తోటి వీళ్ళు కొలాబరేట్ అయి ఉన్నారు? 650 కంపెనీస్ లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్స్ వచ్చాయి. 2500 మంది ప్లేస్ అయ్యారు. మన క్యాంపస్ లో ఆల్మోస్ట్ కనుక చూసుకుంటే 20,000 మంది స్టూడెంట్స్ చదువుతున్న యూనివర్సిటీ మంది, తెలుగు పిల్లలే 8,000 మంది ఉన్నారు. 100% ప్లేస్మెంట్స్ తో లాస్ట్ ఇయర్ రికార్డ్ స్థాయిలో ప్లేస్మెంట్స్ తో నెంబర్ 1 యూనివర్సిటీగా నిలబడింది మంది ఇండియాలోనే. ప్రెసిడెన్సీ యూనివర్సిటీ విషయానికి వస్తే వీళ్ళకి డైరెక్ట్ గా 3rd ఇయర్ నుంచే ఇంటర్న్షిప్స్ ఉంటాయి. ఇండియన్ కంపెనీస్, ఇంటర్నేషనల్ కంపెనీస్ లో కూడా ఇంటర్న్షిప్స్ ఉంటాయి. అవి పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, కొన్ని వచ్చేసరికి నాన్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. మినిమం 6 months to 1 year కూడా ఇంటర్న్షిప్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారు మన దగ్గర. ఇది మనకి వేరే సిటీస్ లో పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే బెంగళూరులోనే ఇన్ని వేల కంపెనీలు ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఇంటర్న్షిప్స్ చేయించాలన్నా ఆ కంపెనీస్ కి పంపించవచ్చు. డైరెక్ట్ గా అక్కడ ఉన్న లైఫ్ టైం ప్రాజెక్ట్స్, అక్కడ ఉన్న రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద వీళ్ళు వర్క్ చేసి వాళ్ళు ఎక్స్పీరియన్స్ పొందుతారు. సో ఈవెన్ మనకి ఒక బీటెక్ కంప్లీట్ చేసే స్టూడెంట్ మన దగ్గర కంప్లీట్ చేసే టైం కనుక చూసుకుంటే ఒక 3 నుంచి 4 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ పొందిన ఎంప్లాయ్కి ఉండే అంత ఎక్స్పీరియన్స్ ని సంపాదిస్తారు. అది కేవలం బెంగళూరు సిటీ అండ్ మన ప్రెసిడెన్సీ యూనివర్సిటీ వల్లే సాధ్యం. ప్లేస్మెంట్స్ లోనే ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేయాల్సి వచ్చేటప్పుడు వాళ్ళని ఏ రకంగా ప్రిపేర్ చేస్తారు? మాక్ ఇంటర్వ్యూస్ లాంటివి ఏమైనా పెడతారా? ఎలా స్టూడెంట్స్ ని ప్రిపేర్ చేస్తారు? సో ఈ ప్లేస్మెంట్స్ అనే దానికి ఏంటంటే ఇండియాలో చూసుకుంటే కనుక టాప్ 10 ప్లేస్మెంట్స్ అందించే యూనివర్సిటీలో ప్రెసిడెన్సీ యూనివర్సిటీ నెంబర్ 1 అనమాట. ఆల్మోస్ట్ 40-45 lakhs వరకు హైయెస్ట్ ప్యాకేజెస్ తో మన స్టూడెంట్స్ ప్లేస్మెంట్ పొందడం జరిగింది. మామూలుగా ఒక్క ఆఫర్ పొందడమే కష్టం, అట్లాంటిది మన దగ్గర 3 నుంచి 4 ఆఫర్లు వచ్చాయి. అది ఎలా సాధ్యం అంటే మన యూనివర్సిటీ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అందించడమే కాకుండా బెంగళూరులో ఉండడం వల్ల సాధ్యమైంది. పర్టికులర్ గా చూసుకుంటే మన దగ్గర ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు స్టూడెంట్ కి స్కిల్స్ అందిస్తారు. టెక్నాలజీ, స్కిల్స్, ఇవి 2 ఉంటే ప్రపంచంలో ఏడైనా వరల్డ్ క్లాస్ ఇంజనీర్ గా సెటిల్ అవ్వచ్చు. మాక్ ఇంటర్వ్యూలు పెట్టడం, ప్లేస్మెంట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఎగ్జామ్స్ పెట్టడం, అన్ని రకాలుగా ట్రైన్ చేయడం, స్కిల్, టెక్నాలజీ రెండిట్లో మనం వాళ్ళని ఫుల్గా ట్రైన్ చేస్తున్నాం. ఇక్కడ జాయిన్ అయ్యారు అనుకోండి, బెంగళూరులో ఉన్న యూనివర్సిటీ మన ప్రెసిడెన్సీ కనుక చూసుకుంటే ఫ్యాకల్టీ టాప్ ఫ్యాకల్టీ ఉన్నారు. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో యూనివర్సిటీ ఉంది, కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి, ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ఎవ్రీ వీక్ ఒక్కొక్క కంపెనీ వచ్చి స్టూడెంట్కి ట్రైన్ చేస్తారు. వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఇచ్చి ప్రాజెక్ట్ మీద వర్క్ చేయిస్తూ ఉంటారు. ఎందుకంటే అది బెంగళూరు వల్లే సాధ్యమైంది ఇవన్నీ. మనం అదేదో చిన్న టౌన్స్ లోనో ఏదో చోట పెట్టినప్పుడు కంపెనీస్ రావడం అనేది అంత ఈజీ కాదు. లైఫ్ సెటిల్ కావాలా, బెంగళూరు ఈజ్ ద బెస్ట్. బెంగళూరు నెంబర్ 1. అదే విధంగా తెలుగు పిల్లల ఫస్ట్ చాయిస్ ఇండియాలోనే నెంబర్ 1 యూనివర్సిటీ ఏఐలో ప్రెసిడెన్సీ యూనివర్సిటీ. సో అదే విధంగా మరి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, సో ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, క్యాంపస్ లోకి ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ థాట్ ఏమొచ్చిందంటే లైక్ ఫీ చాలా ఎక్కువ ఉంటుందా, దాన్ని అందరూ కూడా బేర్ చేయగలుగుతారా? ఫీజు వెరీ అఫోర్డబుల్ ఫీజు. అండ్ మోర్ ఎవర్ ఫీజు గురించి అడిగారు కాబట్టి స్టూడెంట్ రూపాయి కూడా సొంతంగా ₹1 ఖర్చు పెట్టకుండా పూర్తిగా లోన్ ద్వారానే చదువుకోవచ్చు. ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. పూర్తిగా ఎడ్యుకేషన్ లోన్ తోనే చదువుకునే అవకాశం మనం అందిస్తున్నాం. ఫుల్ అమౌంట్ వచ్చేస్తుంది. మొత్తం పూర్తిగా కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు, ఫుడ్ ఎక్స్పెన్సెస్, బుక్స్, ల్యాప్టాప్ అన్ని మొత్తం అయ్యే A to Z ₹1 మొత్తం కూడా లోన్ ద్వారానే అవుతుంది. ఈ లోన్ కి ఎలాంటి షూరిటీలు, ఎలాంటి ప్రాపర్టీలు కూడా అవసరం లేదు. నాన్ కొలట్రల్. ఇంట్రెస్ట్ కూడా చూసుకుంటే ఒక 70 పైసలు, 80 పైసలు, 90 పైసలు. ఎందుకంటే నేను సింపుల్ గా అర్థం అవ్వాలని చెప్తున్నాను. అదే ఇంట్రెస్ట్ రేట్స్ లో చూసుకుంటే మనకు 9% to 12% మధ్యలో ఉంటుంది. 25 బ్యాంకులు అండ్ NBFCs తో టైఅప్ అయి ఉన్నాం. సో పూర్తిగా లోన్ వచ్చేస్తుంది. ఏ యూనివర్సిటీగా ప్రసిద్ధిగాంచింది అని చెప్తున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ల్యాబ్స్ ఎన్ని ల్యాబ్స్ ఉండొచ్చు మేడం? ల్యాబొరేటరీస్ విషయానికి వస్తే కనుక 65 కంప్యూటర్ ల్యాబొరేటరీలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 2600 కంప్యూటర్లు ఉన్నాయి. ఏఐ ల్యాబొరేటరీని పెట్టాము. క్యాప్ జెమిని వాళ్ళ యొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది, సామ్సంగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది, టెక్ మహీంద్రా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది. ఇట్లా అన్ని రకాల ఫెసిలిటీస్ అందిస్తున్నాం. ఫ్యాకల్టీ కూడా చూసుకుంటే మన దగ్గర PhD ఫ్యాకల్టీ మొత్తం 400 పైన PhD ఫ్యాకల్టీ ఉన్నారు.
పిహెచ్డీలు కూడా ఐఐటీస్, ఎన్ఐటీస్, ఇండియాలో ఉన్న టాప్ యూనివర్సిటీల నుంచి పిహెచ్డీలు చేసిన వాళ్ళు, ఐఐటీలలో పనిచేసిన వాళ్ళు, టాప్ యూనివర్సిటీలలో పనిచేసిన ఫ్యాకల్టీలు ఉన్నారు. మన యూనివర్సిటీ విషయానికి వస్తే మినిమం టు మినిమమ్ 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇక్కడ వాళ్ళని ఫ్యాకల్టీగా తీసుకోరు. సో మరి ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ విషయానికి వచ్చేటప్పటికల్లా, సో ఎలాంటి ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఇక్కడ అందిస్తున్నారు? ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కోసం ఏమైనా ఫారెన్ యూనివర్సిటీస్ తో కూడా టైఅప్ అయి ఉన్నారా వీళ్ళు? వరల్డ్ లో ఉన్న టాప్ కంట్రీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అందరూ ఎవరైతే మన స్టూడెంట్స్ వెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి కావాల్సిన అందించడమే మన యూనివర్సిటీ లక్ష్యం. దాన్ని దృష్టిలో పెట్టుకొని వరల్డ్ లో ఉన్న ఆల్మోస్ట్ కంట్రీస్, అడ్వాన్స్డ్ కంట్రీస్, యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్ లో ఉన్న 160+ యూనివర్సిటీస్ తో మనం పార్ట్నర్షిప్ లో ఉన్నాం. మినిమం టు మినిమం ఒక సెమిస్టర్ అయినా చదువుకోవచ్చు, 1 year చదవచ్చు, 2 years కూడా చదువుకోవచ్చు వెళ్ళి. 2+2, 3+1 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మన యూనివర్సిటీ లోపటే ఐఎల్స్ యొక్క సెంటర్ ఉంది. ఐఎల్స్ ట్రైనింగ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేశారు. డైరెక్ట్ ఐఎల్స్ ఎగ్జామ్ యొక్క పార్ట్నర్డ్ యూనివర్సిటీ మంది. టోఫెల్ కానీ, జిఆర్ఈ కానీ, ఈవెన్ మిగతా ఇంగ్లీష్ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రిపరేషన్ కూడా యూనివర్సిటీ లోపటే జరుగుతుంది. 2 years ఇక్కడ చదువుకొని 2 years యూఎస్లో చదువుకున్నప్పుడు వాళ్ళకి డిగ్రీ అక్కడ నుంచి వస్తుంది. సో దాంతోపాటు ఏమైందంటే అక్కడ 3 ఏళ్ళు జాబ్ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం వస్తుంది. ఓపీటీ అంటారు దాన్ని యూఎస్లో. లేదు యూకే పోయారనుకోండి, కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత 2 years జాబ్ చేసుకోవచ్చు పిహెచ్డబ్ల్యూపీ కింద. సో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవ్వాలి, హైయర్ స్టడీస్ కోసం వెళ్ళాలి అనుకునే వాళ్ళకి, లైక్ గేట్ అలాంటి వాళ్ళకి ప్రిపేర్ అవ్వాలని, గేట్ కూడా మనం కోచింగ్ ఇస్తున్నాం ఆన్ క్యాంపస్. బట్ మనది ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కాబట్టి, ఏ యూనివర్సిటీ కాబట్టి కంప్యూటర్ సైన్స్ సంబంధించిన ఏవైతే కోర్సులు ఉన్నాయో ఆ జాయిన్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఫర్దర్గా ఎంఎస్కి వెళ్ళాలనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్కి వెళ్దాం అనుకుంటున్నాడు యూఎస్ స్టూడెంట్, లేదనుకుంటే యూకేనో, కెనడానో, ఆస్ట్రేలియాలో, దానికి సంబంధించిన ఇంగ్లీష్ ఎగ్జామ్స్, దానికి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి కూడా A to Z మొత్తం యూనివర్సిటీ చూసుకుంటుంది. దాంతోపాటు మన రీసోర్స్ కూడా మనం ఆల్రెడీ ఓవర్సీస్ దాంట్లో కూడా ఉన్నాం కాబట్టి సో మొత్తం మేము కూడా టేక్ కేర్ చేయడం జరుగుతుంది. మన లోకల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కానివ్వండి, సో వేరే స్టేట్స్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ చాలా మంది కూడా యూనివర్సిటీ క్యాంపస్ లో కనిపించారు. సార్ మరి వీళ్ళందరికీ హాస్టల్ ఫెసిలిటీస్ అనేది ఇక్కడ ఎలా ఉంటుంది? సో క్యాంపస్ ఇన్ క్యాంపస్ లోనే ఉంటుందా లేకపోతే బయట ఎక్కడ? మన హాస్టల్ వచ్చేసరికి ఏంటంటే గర్ల్స్ కి బాయ్స్ కి సపరేట్ హాస్టల్స్ ఉన్నాయి. ఈవెన్ ఫుడ్ కూడా ఇక మనకి చెప్పనక్కర్లేదు, ఇక మొత్తం మన ఫుడ్డే, మన ఫుడ్, మన కల్చర్, మన వాతావరణం. వీక్లీ 2 times నాన్ వెజ్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎగ్, చికెన్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో దానికి దేనికి ఇబ్బంది లేదు. మన యూనివర్సిటీ హాస్టల్తో పాటు నియర్ బై మనకి ఆల్మోస్ట్ 50-55 పీజీలు ఉన్నాయి, ప్రైవేట్ పీజీలు కూడా. కేవలం 5,000 రూపాయల్లో మనకి పీజీ ఉంది. నియర్ బై ఒక 10 మన తెలుగు హోటల్స్ ఉన్నాయి. వెరీ పీస్ఫుల్ లొకేషన్, వెరీ సేఫ్ లొకేషన్. అందరికీ కూడా జాబ్సే చేయాలనే ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి, సో చాలా మందికి మంచి ఇన్నోవేషన్ థాట్స్ కూడా ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా వాళ్ళు స్టార్ట్అప్స్ ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఎటువంటి ఎంకరేజ్మెంట్ ఇక్కడ ఉంది? సో ఎటువంటి ఇంక్యుబేషన్ సెంటర్స్? సెంటర్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది. ఇన్నోవేషన్స్ లో వరల్డ్ లోనే టాప్ 50th యూనివర్సిటీగా మనకు ర్యాంకింగ్ రావడం జరిగింది. ప్రెసిడెన్సీ ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా కొన్ని వందల కంపెనీలు ఆల్రెడీ స్టార్ట్ కూడా అయ్యాయి. ఆల్మోస్ట్ 15 crores ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్ రావడం జరిగింది. స్టార్ట్అప్స్ స్టార్ట్ చేసినా కూడా సో ఆ అల్యూమిన్ స్టూడెంట్స్ ఈ పిల్లల్ని కూడా మళ్ళీ కదా రిక్రూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ని, అక్రిడేషన్స్ ని కూడా కన్సిడర్ చేస్తారు కదా. సో మరి దీనికి ఉన్నటువంటి అక్రిడేషన్స్ ఏంటి? ద మెయిన్ అక్రిడేషన్ NAAC అక్రిడేషన్. NAAC లో ఏ గ్రేడెడ్ అక్రిడేషన్ అనేది మనకు రావడం జరిగింది నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ ద్వారా. వరల్డ్ యూనివర్సిటీ ఆఫ్ ర్యాంకింగ్స్ లో కనుక చూసుకుంటే 50th ర్యాంక్ అనేది ఇన్నోవేషన్ ర్యాంకింగ్స్ కి ఇచ్చారు. అండ్ టైమ్స్ ద్వారా కూడా బెస్ట్ యూనివర్సిటీ అవార్డు వచ్చింది. అండ్ IARF లో 61 ర్యాంక్ వచ్చింది. మనకి కెరియర్ 360 ద్వారా కూడా AAA ర్యాంకింగ్ రావడం జరిగింది. సో ఇలాంటి ర్యాంకింగ్స్ అండ్ అక్రిడేషన్స్ లో చూసుకుంటే ప్రెసిడెన్సీ యూనివర్సిటీ నంబర్ 1. సో మరి ఇందులో అడ్మిషన్ కావాలి అని అంటే ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది? ఏ యూనివర్సిటీకి వెళ్ళినా మనకి బెస్ట్ సిటీస్కి వెళ్ళాలి. మనది బెంగళూరు గ్లోబల్ సిటీ ప్లస్ ఐటీ హబ్, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, వేల కంపెనీలు, లక్షల ఐటీ ఎంప్లాయీలు ఉన్న సిటీ, మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్న సిటీ. ఏదైనా ఇలాంటి సిటీస్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కూడా డైరెక్ట్గా క్యాంపస్కి రావాలి, యూనివర్సిటీకి వచ్చి విజిట్ చేయాలి. విజిట్ చేసి అసలు ఎలా ఉంది యూనివర్సిటీ, ప్లేస్మెంట్లు ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీలు ఎలా ఉన్నారు, ల్యాబొరేటరీలు ఏంటి, ఇంటర్వ్యూలో వీళ్ళు చెప్తుంది అసలు ఉన్నాయా లేవా అన్ని చెక్ చేసుకోవాలి. ఎవరైతే పేరెంట్స్, స్టూడెంట్స్ వద్దాం అనుకుంటారో మన రీసోర్స్ వర్సిటీ ద్వారా వాళ్ళందరికి కూడా, స్టూడెంట్స్ అందరికి కూడా మనం డైరెక్ట్ గా టికెట్లు కూడా బుక్ చేస్తాం. ఆల్మోస్ట్ ప్రతి వారంలో మనకి ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, హైదరాబాద్, ఈవెన్ ప్రతి చోట నుంచి
తెలంగాణలో. అండ్ ఈవెన్ మనకి ఆంధ్ర చూసుకుంటే విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపూర్ ప్రతి ప్లేస్ నుంచి వారానికి 3 బస్సులు మన యూనివర్సిటీస్కి విజిట్స్కి వస్తూ ఉంటాయి. ఓకే. సో ఆ బస్సుల్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం మన రీసోర్స్ వర్సిటీ ద్వారా. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఎప్పుడు కావాలన్నా వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవుతే వాళ్ళకి కావాల్సిన బస్ డీటెయిల్స్, టికెట్ డీటెయిల్స్ ఇస్తాం. వాళ్ళు రండి, విజిట్ చేయండి. పేరెంట్స్ ఇక్కడ ఉండడానికి ప్లస్ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా టోటల్గా ఈ యూనివర్సిటీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రశాంతంగా వచ్చి క్యాంపస్ చూసుకోండి, 2 రోజులు స్టే చేయండి, అన్ని చెక్ చేసుకోండి. చూసుకున్న తర్వాత అప్పుడు ఒక డిసిజన్కి రావచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అక్రమ్ గారు. సో చాలా ఒక మంచి యూనివర్సిటీని ఇవాళ మాకు చూపించారు అండ్ స్టూడెంట్స్ అందరికి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఈ యూనివర్సిటీకి సంబంధించి అన్ని వివరాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, బెంగళూరులో ఉన్నటువంటి ప్రెసిడెన్సీ యూనివర్సిటీ యొక్క ప్రత్యేకతలు ఏంటి, అసలు ఇక్కడ ఫీ డీటెయిల్స్ ఏంటి, అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఏ రకంగా ఉంటుంది, అండ్ చదువుకోవాలి అని ఒక చిన్న సంకల్పం ఉంటే చాలు. సో డబ్బుతో అవసరం అనేది లేకుండా ప్రస్తుతానికి అయితే మీ చదువు కొనసాగే విధంగా రీసోర్స్ వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్ కూడా ఇప్పిస్తున్నారు. సో దట్ ఒకసారి ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఒకసారి మీరు యూనివర్సిటీని విజిట్ చేయండి. సో పూర్తిగా యూనివర్సిటీ గురించి మీరు కూడా తెలుసుకోండి. ఆఫ్టర్ దాట్ మీరు రీసోర్స్ వర్సిటీ కన్సల్టెన్సీని మీరు అప్రోచ్ అవ్వచ్చు. పూర్తి డీటెయిల్స్ వాళ్ళ నుంచి తెలుసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.